ఫ్రెండ్స్, ఈ కవ్వలు దేనికి యూజ్ చేస్తారో చెప్తే మీరు షాక్ అయిపోతారు. వీళ్ళ ఇంజిన్ మీద ప్రాబ్లం వచ్చిందట. సో అందువల్ల మా దగ్గరకు వచ్చారన్నమాట. చాలా కష్టం అనిపించింది అన్నమాట. భోజనంతోనే కవ్వాలు తెచ్చుకున్నాం అన్నమాట. కవ్వాళ్ళు ఏపిన కవ్వాళ్ళు. సో ఈ కవ్వాళ్ళు పట్టాయి కదా, ఇలాంటివి అన్నమాట ఇవి. సో ఈ కవ్వాలు అనేది ఇస్తున్నాం కదా, మీకు డౌట్ ఉంటుంది అంటే ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులకి ఇస్తున్నారని. సముద్రం లోతు ఎంత ఉందనేసి చెక్ చేస్తారు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వాళ్ళకి ఏ వాళ్ళకి వచ్చామో తెలుసా? సో మనం చూపించాను కదా కవ్వాలని, ఆ కవ్వాలకి అయితే వచ్చాం. చూసినాయి కదా నా వెనక ఇద్దరు వచ్చేసి కోట్లు అయితే వేసుకున్నారన్నమాట. రైన్ కోట్స్ లాంటివి చలిపోవడానికి అయితే అవి వేసుకుంటే. సో మామూలు చలిపోదలో చేతగా లెక్కిందనమాట. చూడండి అందరూ ఎలా ఉన్నామో. మేము కూడా కాసేపు అయితే అలాంటి కోట్లు అయితే వేసుకుంటాం. ఒకవేళ అప్పటికి చలి కాస్త ఎక్కువగా ఉన్నా, ఒకవేళ ఇలానే ఉన్నా సరే. సో అదే మా వాళ్ళు అయితే మాత్రం ఈరోజు మంచి హుషారుగా ఉన్నారన్నమాట. ఎలా అయినా సరే కోన అయితే పట్టేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆ పెట్లు అయితే ఈడిస్తున్నారు అన్నమాట. సరేనా? మరి ఈరోజు ఎలా ఉంటుందో మరి చూడాలి. ఎందుకంటే మంచి హుషారుగా ఉన్నారు. ఎలా అయినా సరే కోనో పట్టేయాలని. ఎందుకంటే నిన్న చాలా మందికి అయితే కోనోలు అయితే లాగాయి అనమాట. సో అందువల్ల మా వారు కూడా చాలా హుషారుగా ఉన్నారు. సరేనా? సరే మరి చూద్దాం. మా ఊరి నుంచి కాస్త దూరం అనమాట. అంటే కొమరవాడపేట వెళ్తున్నాం. కొమరవాడపేట దగ్గరలో కవ్వాలు ఎక్కువ తగులుతాయని అంటున్నారు అన్నమాట. సో అందువల్ల అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో మొన్నట్లాగే ఈరోజు కూడాను 3 వల్ల అయితే పట్టుకెళ్తున్నాం. మరి చూద్దాం ఈసారి అయినా సరే మీకు ఎక్కువ చేపలని చూపించగలనో లేదో మరి చూద్దాం. సరేనా? కవ్వాల వీడియో ఎవరైనా మిస్ అయితే మాత్రం చూడండి. ఎందుకంటే చాలా బాగుంది. మొత్తం అంతా క్లియర్గా చూపించాను అనమాట. మేము ఆ బ్యాట్ అనేది ఎలా చేస్తామనేసి. సో సరేనా? అలానే ఎన్ని కవ్వాలు వచ్చాయో కూడా ఫుల్గా, అంటే చాలా క్లియర్గా సూపర్గా ఉంటుంది వీడియో. సో ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ చూడండి. ఓకేనా? మరి వల వేసిన తర్వాత మరి చూద్దాం ఎలా ఉంటుందని. హాయ్ ఫ్రెండ్స్, కవ్వాలకు వచ్చాము. ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టలేకపోయి మా అబ్బాయి. ఈరోజు కవ్వాలకు వచ్చాము. భగవంతుడు ఎలా చూస్తాడో భగవంతుడిదే భారం, మళ్ళా గంగమ్మ తల్లిదే భారం. మళ్ళా కవ్వాలు తగులుతామని అనుకుంటున్నాం మేము. చూపుకి చిన్నగా ఉంటాయి కానీ ఇవి మంచి టేస్ట్గా ఉంటాయి, కానీ మార్కెట్లో మాత్రం మాకు కొద్దిగా సవకే ఉంటుంది. భగవంతుడు గంగమ్మ తల్లి ఏమాత్రం పెడుతుందో ఏటో తల్లిదే భారం. వల్ల మా ప్రయత్నం మాత్రం మేము చేస్తాము. ఫ్రెండ్స్, మేము వాళ్ళైతే కొట్టేసాం అనమాట. ఇప్పుడు అంటే లోతు ఎంత ఉందనేసి ఇప్పుడు మా వాళ్ళు పోలీసున్నారు. మీకు చూపిస్తాను సార్. సముద్రం లోతు ఎంత ఉందనేసి ఇప్పుడు చెక్ చేస్తారు అనమాట. ఇలా మేమైతే బార్లో తెలుస్తాము. చూసాం కదా, 3, 4, 5 ఉంది. ఇక్కడ 5 బార్లు వచ్చింది. ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళైతే ఎత్తేసి అనమాట. ఏ రాలేదు, ఒక కవ్వలు వచ్చింది. చూపిస్తుంది చూడండి. ఒకటే ఒక కవ్వాలి అనమాట. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది ఒకటే వచ్చింది. సో నిన్న అదే ప్లేస్లో వచ్చేసి చాలా కవ్వలు తిరిగాయట. సో అందువల్ల మేము అక్కడైతే ఎక్కువ ఇవ్వట్లేదు, ఒకే ఒక వల అయితే వడ్డాము. సో చూసినాక ఈ కవ్వలు అనేది ఎలా ఉందో. ఇవి అంటే మరీ అంత పెద్ద కాకుండా ఈ సైజు వరకు అవుతాయి అన్నమాట. ఇంత సైజు కవ్వలు. అది చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు తిన్నారో లేదో మరి, మేమైతే మనం తింటాం కదా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఏపుకున్నా సరే, ఒకవేళ చారెట్టుకున్నా సరే మామూలుగా ఉండవు అసలు. పచ్చడి కూడా చేసుకుంటారు అన్నమాట. పచ్చడి అంటే పిక్కల్స్ కదండి, అంటే అవి వేరు నిల్వ పచ్చడి కామాట. అప్పటికప్పుడు వండుకొని సో ఆ రోజుకి తినే పచ్చళ్ళు అయితే చేసుకుంటారు. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సరేనా? సో మరి మేము ఇంకా దూరం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము అంటే అక్కడ కవ్వాలేం లేదు కదా, అలా చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఎక్కడ నలుపు అనేది ఎగుస్తుంది అనేసి, ఎక్కడైతే నలుపు ఎగుస్తుందో అక్కడ మళ్ళీ వడ్డేస్తాం అనేది వల అనేది. సరేనా ఫ్రెండ్స్? చాలా దూరం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూసినా కదా, వీళ్ళు కూడాను కట్టలకు వచ్చారు. ఇక్కడ బోయాలు చూపిస్తుంది చూడండి. అది నా బోయాలు చూస్తున్నారు కదా, ఆ బోయాలు అనేది తొక్కు పెడతాను అన్నమాట. అంటే వాళ్ళకి చేపలు ఉన్నాయి అనేసి. సో
సో వాళ్ళకి వచ్చేసి కవ్వాలు అయితే ఉన్నాయన్నమాట. సో మాకైతే పిలుస్తున్నారు, వాళ్ళు దేనికి పిలుస్తున్నారో ఒకసారి కనుక్కుంటాం. ఒకవేళ ఆ చేపలు ఉండడం వల్ల పిలుస్తున్నారో లేక ఏదైనా ప్రాబ్లం అయిందో మరి చూద్దాం అనమాట. వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళి కనుక్కుందాం. సరేనా? చూసినా కదా తప్ప కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళపేట తెప్పలు అన్నమాట. ఇవి రాళ్ళపేటవి. చూడండి పిలుస్తున్నారు, దేనికి పిలుస్తున్నారు మరి చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళ ఇంజిన్ మీద ప్రాబ్లం వచ్చిందట. సో అందువల్ల మా దగ్గరకు వచ్చారన్నమాట. అయితే మా జనాన్ని అయితే వెళ్ళారన్నమాట వాళ్ళ ఇంజిన్ చెక్ చేయడానికి. సో చూద్దాం మరి ఏమైందో చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇంజిన్ అయితే మా చిన్న అయితే వెళ్ళారన్నమాట చెక్ చేయడానికి. మరి చూద్దాం ఏమైందని. సో వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ మా చిన్నాన్న వెళ్ళారు కదా, సో ఇంజిన్ అయితే బాగా చేశారు. సో చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళది. సరేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చాలా కష్టం అనమాట. మాల్లోనే ఇలా దారిలోనే అయితే పర్లేదు, ఎవరెవరు దొరుకుతారు, సాయం చేస్తారన్నమాట. సో మాల్లో అయితేనే కొంచెం కష్టం. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒకరినొకరు సాయం చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు తెలియని వారైనా సరే, వీళ్ళు కూడా మాకు తెలియదు. సో తెలియని వారైనా తెలిసిన వారైనా సరే, సో నీటిలోకి వచ్చాక అందరం అన్నదమ్ముల్లాగా ఉంటారనమాట అందరం. సో ఒకరినొకరు సాయం చేసుకుంటాం. సరేనా? చూస్తున్నా కదా. ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి నిజంగానే. ఎందుకంటే ఇంజిన్ స్టార్ట్ అయిపోతే చాలా కష్టం అనమాట. ట్రాక్టర్ చెప్పాలనుకోండి, లాగా చట్టాలతోనో పొలాలతో లాక్కెళ్ళిపోవచ్చు, కానీ ఇంత చెప్పాలి కదా. సో లాగడం చాలా కష్టం అవుతుంది. సో ఇంజిన్ స్టార్ట్ అయిపోవడం వాళ్ళకి హ్యాపీగా అయిపోతున్నారు అనమాట. సరేనా? చూడండి, అది మా చిన్న అనమాట. వచ్చిన తర్వాత అడగదా ఏమైంది ఏంటంటే ప్రాబ్లం. సరేనా? ఫ్రెండ్స్, ఇది మా చిన్నాన్ని వచ్చారన్నమాట. ఒకసారి కనుక్కుందాం వాళ్ళకి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటైంది, ఇంజిన్ ఎందుకు ఆగిపోయింది అనేసి. సరేనా? చెప్పినాను అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే, ఇంజిన్ అనేది వాళ్ళకి కొద్దిగా ఆయిల్ చూసుకోకపోవడం లేట్ వలన అది లోపల చెత్త అని ఉంటుంది ఆయిల్ లోటు. అది ఇంజిన్లోకి ఆయిల్ సప్లై అవ్వకుండా అడ్డిస్తుంది అన్నమాట. అడ్డిన వల్ల ఇంజిన్ ఇది సాల్వ్ అవ్వడం, అది స్టార్ట్ అవ్వడం మానేస్తుంది. మళ్ళీ నేను వెళ్ళేసి అది ఎగిరి తీస్తే ఆయిల్ కొద్దిగా వేస్ట్ అయినా సరే బయటకు ఆయిల్ తీసి మళ్ళీ బట్టన్ అయితే ఇంజిన్లో ఆయిల్ ఎక్కిస్తే సాల్వ్ చేసి వాళ్ళకి రెడీ చేసి చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా యాడ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. ఓకే. సో ఫ్రెండ్స్, అదే అనమాట. ఇలా మేము ఒకరినొకరు ఇలా సాయం అయితే చేసుకుంటాం అనమాట. ఒకవేళ వాళ్ళు తెలిసినా మనకు తెలియకపోయినా సరే, ఈ నీటిలోకి వచ్చిన తర్వాత అందరం ఇలా సాయం అయితే చేసుకుంటాం, హెల్ప్ చేసుకుంటాం అనమాట. అంతేనా? అక్కడ పడుతుంది మరి చూపిస్తుంది చూడండి. పెట్టబడితే ఎక్కువ అంత ఎక్కువ సవాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే సవాలు ఎక్కువ సవాలు చేప ఎక్కువ ఉందనుకోండి, అక్కడ పిట్ట అనేది పడుతుంది. సో పిట్ట అనేది ఇక్కడ పడుతుందంటే కింద సవాలు ఉంటాయి. మరి చూడడానికి సవాలు ఉన్నాయా లేదని. సరిగ్గా
ఇప్పుడు వచ్చిన బోర్డులు చూసారు కదా, వాళ్ళు వచ్చి తాడు ఆటకెళ్తారు అన్నమాట. దానికోసం ఎర్రల కోసం వచ్చారు. సో ఎర్రలో అయితే మేము ఇచ్చాం చూస్తాను. ఫ్రెండ్స్ 2 వాళ్ళకైతే కవర్ అయితే దాన్ని తగిలింది అనమాట. సో 3వ వాళ్ళు వచ్చేసి ఖాళీగా వచ్చింది. సో వాళ్ళు కూడా కొన్ని ఎర్రలు ఇచ్చాము చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఖాళీగా ఉంటాయి, వాళ్ళు కూడా వదిలేస్తాం మేము. సో 2 వాళ్ళకైతే బాగా తగిలింది. మళ్ళీ జాబ్ ఎక్కడ ఇస్తారో చూస్తే అక్కడైతే వల వేసింది అనమాట. వల వేస్తే మరి ఎవరంటే డబ్బులు ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాను అనమాట. డబ్బులు రాదు మళ్ళీ ఓడిపోతాం. సరేనా? సో ఫ్రెండ్స్ మేము వల వేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అంతలోపే ఇంకొక తెప్ప అయితే వచ్చింది చూసినా కన్నా వెనక. సో వీళ్ళు కూడా కవ్వాలి కావన్నమాట. వీళ్ళు కూడా తోడుకి వెళ్తారు, తేలు తోడుకి అనమాట. సో ఈ కవ్వాలనే ఇస్తున్నాం కదా, మీకు డౌట్ ఉంటుంది అంటే ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులకి ఇస్తున్నారని. ఒకవేళ వీళ్ళు తోడుకి వెళ్తున్నారు కదా, ఒకవేళ వీళ్ళు చేపలు ఎక్కువ ఉంటే మనకి ఎంతో కొంత ఇస్తారు అన్నమాట. ఎంతో కొంత అంటే దానికి బదులుగా ఒక 200 రూపాయలు అలా ఇస్తారన్నమాట వాళ్ళు తీసుకున్న కవ్వాలని బట్టి. సరేనా? అది ఇంకా నలుపు అయితే అక్కడ కనిపించలేదు. ఒక నలుపు కనిపిస్తేనే ఇంకో వల ఉంది కదా, ఆ వలని వేస్తాం అనమాట, లేకుంటే వెళ్ళిపోతాం. సరేనా? సో ఐ హోప్ ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక లైక్ అయితే వేసుకోండి. సరేనా? మర్చిపోవద్దు. అది చూసారు కదా, ఇప్పుడు తాడు ఇది వచ్చేసి పెట్టామన్నమాట. పెట్టి ఇప్పుడు వేశారు. దాదాపు ఒక 20 నుంచి 30 బార్లు తాడు అయితే వదులుతారు అన్నమాట. వదిలి పట్టుకుంటారు. ఫ్రెండ్స్ ఇంకా వల అయితే వడ్డేటట్లు లేవన్నమాట. ఎందుకంటే ఎక్కడ చేప కూడా కనిపించట్లేదు. సో మాకు వడ్డీకి వెళ్ళాక చాలా టైం పడుతుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే మేము వెళ్ళినా భోజనం అయితే చేసేస్తాం. చూసినారు కదా, చూడండి భోజనం అయితే చేసి వెళ్తాం అన్నమాట ఇంటికి, ఒడ్డుకి. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా పని ఉంటుంది. మీరు లాస్ట్ వీడియో చూసాను లేదు, చాలా పని ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు ఇంకా ఎక్కువ కవ్వాలు తగలేదు కదా, ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో అందువల్ల ఇంకా తినేస్తాం. సరేనా? ఈరోజు భోజనంతోనే కవ్వాలు తెచ్చుకున్నాం అన్నమాట. కవ్వాళ్ళు ఏపిన కవ్వాళ్ళు. సో ఈ కవ్వాళ్ళు పట్టాయి కదా, ఇలాంటివి అన్నమాట. ఇవి కవ్వాళ్ళు ఏపినవి. మీకు చెప్పాను కదా, కవ్వాలు వండుకున్నా ఏపుకున్న చాలా బాగుంటాయి అనేసి, చారు ఎక్కుకున్నా సరే. సో ఇవండి ఏపిన కవ్వాలు అన్నమాట. చూసినారు కదా, చాలా బాగుంటాయి. లేదా
అన్నీ ఆన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ బాగా అలసిపోయాను యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు వెళ్ళారు అన్నమాట. వాళ్ళకి మా వాళ్ళు కవ్వాలి వచ్చేసి గడికి తగిలేసింది, చాలా కష్టం అనిపించింది అన్నమాట. సో మార్నింగ్ 9 కల్లా చేరేసాం కదా, సో మార్నింగ్ 9 కల్లా చేరేసాం. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి ఎంత అయింది అనేసి. చూసినా కదా 4 అవుతుందన్నమాట. సో 4 గంటల వరకు కష్టపడితే మాకు ఒక 1500 దాకా అయితే దొరికిందన్నమాట పాట వచ్చేసి చేరేది పాటు. సో అయినా కష్టమైన పర్లేదు, పాట దొరికిందన్నమాట. సో మీకు కూడా ఎన్నో మంచి వీడియో అయితే నేను చూపించాను అనుకుంటున్నాను అనమాట. సో ఎలా ఉందని కామెంట్ చేయండి సరేనా. ఎందుకంటే చాలా దూరం కదా మోసుకుని వెళ్ళాలి. దాదాపు 35 బేసిన్లు అయ్యాయన్నమాట. దాదాపు ఒక 15,000కి వచ్చాయన్నమాట చేపలు వచ్చేసి సరేనా. ఫ్రెండ్స్ ఈ కవ్వలు దేనికి యూజ్ చేస్తారో చెప్తే మీరు షాక్ అయిపోతారు. కోళ్ళ ఫారం ఉంటుంది కదా, కోళ్ళకి మేత అనమాట. మేతకి అయితే ఈ కవ్వలు అనేది యూజ్ చేస్తారట, పొడిగా పిండిలా చేసి సరేనా. వాటికైతే యూజ్ చేస్తారు ఇవి. సో అందువల్ల ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. అలానే కొంతమంది వండుకోవడానికి కూడా ఇంకా తీసుకుంటారు. సో వండుకోవడానికి చాలా తక్కువ వెళ్తాయి, కానీ ఈ కోళ్ళ ఫార్మింగ్కే ఎక్కువ వెళ్తాయి అట. సో అది ఇది ఈ వీడియో ఎంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ మాత్రం చేయండి సరేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.